ఎట్లా అనిపిస్తుంది హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ జమ్మర్? నిజం చెప్పాలంటే లాస్ట్ టైము అంతకుముందు అంటే మనకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేతన్నకు చేయూత అంటే చేనేతకు చేయూత అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా 7th డేట్ రోజు ఆగస్ట్ 7th నేషనల్ హ్యాండ్లూమ్స్ డే కదా. సో చేనేతకు చేయూతలాగా ఇది స్టార్ట్ చేస్తుంది యాక్చువల్గా. అసలు మొత్తం ఏర్పాట్లన్నీ అయిన తర్వాత ఈ స్టాల్స్ ఓపెన్ అవుతాయి ఆ రోజు 7th రోజు. కానీ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మీరు ఒక గంట సేపు తిరిగినరనుకో చెమట ఉక్కబోసి మొత్తం తల ఒళ్ళు అంతా దడిచిపోతుంది. ఫ్యాన్స్ లేవు ఏమీ. అసలు ఈ మధ్యలోనే ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి. ఈ మధ్య స్టాల్స్ లోపల ఉండే వాళ్ళకు మొత్తం చెమటలు పట్టిపోతున్నాయి. మరి ఎవరమన్నా వచ్చినా కూడా ఎట్లా తిరుగుతారు, ఎట్లా చేస్తారు? మొత్తం షట్ డౌన్ అవుతాం. మనుషుల్లాగా కాకుండా పోతున్నాం. అసలు అంత భయంకరంగా ఉంది. ఇప్పుడు హ్యాండ్లూమ్స్ వేసుకునే వాళ్ళకు ఇట్లాంటి స్టాల్స్లో రకరకాల మొత్తం జిల్లాల నుంచి వస్తారు తెలంగాణ వ్యాప్తంగా. వాళ్ళందరి దగ్గర ఒక్క దగ్గరనే దొరుకుతాయి కదా. మనం వాళ్ళకి సాయం చేసినట్టున్నా వస్తాం, కానీ వాళ్ళు ఉక్కబోతాం. మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఆయన ఉప్పుకుంటున్నాడు, ఇటు ఉప్పుకుంటున్నాడు. బీపీ షుగర్లు ఉన్న వాళ్ళైతే అసలు నీళ్ళు తాగుడు, ఊపుకున్నాడు, ఇదే పని, ఇంకేం లేదు. ఇంకోటి బయట కూడా అసలు ఎంత మంచిగా ఉంటుండే అంటే తినుబండారాలు కొన్ని పెడతారు. అక్కడ చూడండి మీరు, మురికి నీళ్ళు, గలీజ్, దోమలు, ఈగలు, వాటి దగ్గర కూర్చొని కుర్చీలు వేసుకొని కొంతమంది తింటుంటే ఎట్లా తింటారు అసలు? ఎంత గలీజ్గానా, ఇంతదిగానా? అంటే బీసీలు అంటే ఇంత చిన్న చూపా? రేవంత్ రెడ్డి ఎంతో గప్పాలు కొట్టితే ఎంతగానం చేస్తాడో అనుకొని ఓట్లేసిండ్రు. ఓట్లేస్తే అసలు బీసీలు అంటే ఎవరండి? ఈ దేశం యొక్క ఆర్థిక వికాసానికి బ్యాక్ బోన్ లాగా, ఆర్థిక నిర్మాణంలో తోడ్పడేటోళ్ళు. జీడిపి వాటికి సంబంధించి ఇంకోటి జీరో జిఎస్టీ కావాలని ఎప్పటి నుంచో వీళ్ళు అడుగుతున్నారు. అది చేయరు. వసతులు ఏర్పాటు చేయరు. వీళ్ళకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మీద ఏమైనా చేయాలంటే అది చేయరు. వసతులు కల్పించి ఏమైనా చేస్తే వాళ్ళు అమ్ముకోవడానికి వస్తాయి. అది కూడా చేయకుండా నువ్వు కనీసం ఈ షెల్టర్ అన్నా సరిగా పెట్టవా? మంచి నీళ్ళు అండి ఎంత గలీజ్గా ఉన్నాయి తెలుసా? వాటర్ బాటిల్స్ చూడండి ఒకసారి. మంచివి పెట్టాలి కదా వాటర్ బాటిల్స్ కూడా, మంచివి పెట్టారు. ఆ వాటర్ బాటిల్స్ కూడా గలీజ్గా ఉన్నాయి. అసలు తినుబండారాలు అయితే నువ్వు తినలేవు, నోట్లకు పోలేవు, అంత అసహ్యంగా అంత అదిగా ఉన్నాయి. మరి ఎందుకు బీసీలు అంటే ఇంత చిన్న చూపు? నీకు కష్టపడి వాళ్ళు చెమటోడ్చి చేస్తారు. మొత్తానికి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ 6-7 నెలల నుంచి చూస్తున్నాం కదా, బీసీలు అంటే ఆయనకి ఎంత అసహ్యమో మరి తెలియదు. నువ్వు ఎక్కడ ఏదన్నా తీసుకోండి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత, నేతన్నలు, ఇంతమంది చూసుకుంటే మాదిగలక సీట్లు ఇవ్వవు, బీసీలక సీట్లు ఇవ్వవు, వాల్యూ ఇవ్వవు. కేవలం ఒక రెడ్డి రాజ్యం లాగా నడుస్తుంది ఈడ. మరి ఎట్లా, ఎవరికి కోసం వచ్చినావు? సబ్బండ వర్గాలతోటే కదా తెలంగాణ ఏర్పడింది. ఆ సబ్బండ వర్గాలంతా కూడా తెలంగాణ వస్తే మాకేదో అవుతుంది అనుకున్నారు. కానీ ఈరోజు తెలంగాణ బిడ్డవే కదా నువ్వు కూడా, పాలమూరు బిడ్డవే కదా. నాది కూడా పాలమూరే. మరి పాలమూరు బిడ్డ, పాలమూరుకు వలసలు పోయేటోళ్ళు ఒకప్పుడు. కానీ కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు పోవాల్సి వచ్చేటట్టుంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు? మరి ఈడ ఇంతగానో ప్రాబ్లమ్స్ పెట్టుకొని అమెరికాలో పోయి వస్తున్నావు. కనీసం దీన్ని మానిటరింగ్ చేసేటని ఉండాలి కదా, చూడాలి కదా. ఇప్పుడు అదే అధికారులు ఉన్నారండి. ఆ అధికారులకు తెలియదా ఎట్లాంటి స్టాల్స్ పెట్టాలి, ఎవరిని పెట్టాలి, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి, ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి అని మినిమం ఇంగితం లేదా వీళ్ళకు? చేయాలి కదా. ఇంత చిన్న చూపా? ఏం లాభం అండి ఇట్లా పెడితే? ఎవరు కొనుక్కుంటారు? రెండోది అడ్వర్టైజ్మెంట్స్ లేవంట. అసలు ఇక్కడ పెట్టినట్టు ఎవరికి తెలియదు. వాళ్ళు అంటున్నారు కేటీఆర్ ఇంతకుముందు దీనికి సంబంధించి 7th రోజు ఓపెన్ చేస్తే అసలు అన్ని జిల్లాలకు ఎక్కడ చూస్తే అక్కడ బోర్డ్స్ ఉండేటివి. అసలు సోషల్ మీడియాలో బాగా విపరీతంగా ప్రచారం జరిగేది. ఫుల్ జనం వచ్చేటోళ్ళు. ఈసారి మాకు జనాలే లేరని చెప్తున్నారు వాళ్ళు. ఏం లాభం అండి? ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉత్పత్తులు తెచ్చుకొని ఇంతగానం చేసి దానికి ప్రచారం కూడా మనం కల్పించకపోతే ఏం లాభం? అంటే ఓన్లీ ఏదో అంటే నోటి మాటకి లిప్ సింపతి కోసమే వీళ్ళు చేస్తున్నారండి. నాకైతే అసలు ఏ మాత్రము కనీసం ఒక పాలన, ఒక గాడిలో. ఇంకొకటి నాకు అర్థం కాదు ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏమి నిన్న మొన్న రాజకీయాలకు వచ్చిన వ్యక్తి కాదు. నాకు ఎప్పటి నుంచో వచ్చు, నాకు మూలాలు తెలుసు, నేను కింది నుంచి వచ్చిన, నేను చాలా చిన్నోడిని, మామూలోడిని అంటాడు. జెడ్పీటీసీ నుంచి వచ్చిన అంటాడు. అంటే నీకు రాజకీయం కొత్త కాదు కదా, అధికారులు కొత్త వాళ్ళు కాదు కదా. ఏ ఫెసిలిటీస్ చేయాలో, ఎట్లాంటివి ఏర్పాటు చేయాలో చైన్ లింకులు అయితే మీకు ఉంటాయి కదా. అంటే నువ్వు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేయకుండా మీ చావు మీరు చావండి, ఏదో ఒకటి చేసేసినాం అయిపోయింది
అంటే వీళ్ళని వదిలేసేస్తారు, మళ్ళీ ఇంకో దగ్గరకు పోతారు, ఆడగప్పాలు కొడతారు. మంత్రులు అట్లనే ఉన్నారు, ఈయన ఎవరు మన సీఎం అట్లనే ఉన్నాడు, అధికారులు అట్లనే ఉన్నారు. మీరు ఎక్కడికి పోండి 12:30 అయితే కానీ అధికారులు రారు. ఆ మున్సిపల్ శాఖ అయితే ఏం చేస్తుందో ఎవరికి తెలియదు, ఆ పోలీసు వాళ్ళు ఏందో తెలియదు. మొత్తం ఆటోలు వాళ్ళు వీళ్ళు 10:30 దాటితే రోడ్ల మీద ఉండకూడదు. అనధికారమైనటువంటి కర్ఫ్యూ లాగా ఉంది ఇప్పుడు హైదరాబాద్ అంటే, భయపడేటోళ్ళు అంతా. ఈ టైపులో అది చేస్తే ఎవరు ఎందుకు వస్తారండి? అందుకని చెప్పేసి ఈ ఒక్కటి ఇప్పటికన్నా సరే కళ్ళు తెరిచి వీళ్ళందరికీ షాప్కి ఒక 2-3 ఫ్యాన్లు కనీసం స్టాండ్లో ఫ్యాన్స్ పెట్టేసేసి మొత్తం మంచినీళ్ళు కూడా మంచివి ఏర్పాటు చేసి బయట కూడా కార్పెట్స్ వేయాలి. వాటరు అది ఇదంతా గలీజ్గా గుంతల్లో లాగినవి అంతా చూడగానే గలీజ్ అనిపిస్తుంది. అది కూడా మంచి ఏర్పాట్లు చేస్తే కనీసం ఈ 2-3 రోజులన్నీ ఎవరన్నా వచ్చిపోతారో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది.